జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. కొంతకాలంగా ఎమ్మెల్యే మందుల సామెల్ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సామెలు వ్యతిరేకంగా నేడు అరవపల్లిలో అసమ్మతి వర్గం సమావేశం కానుంది. డీసీసీ ఉపాధ్యక్షులు యోగానందాచారి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దగాపడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా కదిలిరండి పేరుతో కీలక సమావేశ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే సమావేశం జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారు. ముందస్తు అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నూతనకల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యే అవకాశం కూడా పార్టీలో లేదా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన దినం. ఎందుకంటే మేము ఈరోజు 11 గంటలకు అరవపల్లి మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మా సమస్యల గురించి చర్చించుకునేటందుకు మేము అరవపల్లి మండల కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే నిన్న మేము పోలీసు వారికి దరఖాస్తు పెట్టుకున్నాం. దానికి ఎలాంటి స్పందన లేదు. అయినా కూడా వాళ్ళు ఈరోజు ఉదయం మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న రాజేందర్ రెడ్డి గారిని, ఉపాధ్యక్షుడు నరసింహ గారిని, తర్వాత యూత్ కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడు వేల్పుల రమేష్ గారిని, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గౌడ్ను అక్రమంగా అరెస్టు చేసి ఏదో సంఘ విద్రోహ శక్తులను కనుక అరెస్టు చేసినట్టుగా పోలీస్ స్టేషన్ అరవపల్లిలో అరెస్టు చేసి, ఇండ్లలో అరెస్టు చేసి ఉదయం 3 గంటలకు నిర్బంధం నూతనకల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధం పెట్టడం జరిగింది. మేము నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, మేము సీనియర్లుగా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు మా ప్రభుత్వంలో మా శాసనసభ్యులు ఉన్నప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ కారణాలు ఏందో చర్చించుకుందామనే ఉద్దేశంతో రేపు స్థానిక సంస్థల్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంగా మేము కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మేము మీటింగ్ పెట్టుకుంటే కూడా ఏదో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టుగా పోలీసులను ఉపయోగించి నిర్బంధాన్ని సృష్టించి మమ్మలను ఈ రోజు మీటింగ్ పెట్టుకోకుండా ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.